హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ AquaGreen Aquaponics. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే aquaponics సెటప్లో ఒక బాగా మెయిన్ టాపిక్ అయిన మొక్కలు పెంచే పద్ధతులు. వీటిలో ముఖ్యంగా NFT న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్, మీడియా బెడ్, డీప్ వాటర్ కల్చర్ అని 3 రకాలు ఉన్నాయి. NFT న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్, దీనిలో పైపుల్లో హోల్స్ చేసి నెట్ కప్స్ కానీ లేక మరి వేరే కప్స్ అయినా యూజ్ చేసి క్లే పెబల్స్ ఆర్ కోకో పిట్తో మొక్కలను పెంచుతారు. ఇది పేరులో ఉన్నట్టే న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ అన్నట్టు సన్నటి దార ఏదైతే న్యూట్రియంట్స్ నింపి ఉంటుందో, ఎక్వాపానిక్స్ అయితే నేను చెప్పినట్టు అదే నైట్రోజన్, ఐరన్, కాల్షియం అన్నీ ఉన్నది. ఆ వాటర్ అందులో పాస్ అవుతూ ఉంటుంది, అందులో మొక్కలు పెరుగుతాయి. రెండోది మీడియా బెడ్, అంటే అనుకూలమైన ఏదైనా మెటీరియల్ కానీ వాడి మొక్కలు పెంచుకోవడం. దీనిలో ముఖ్యంగా క్లే పెబల్స్, కంకర రాళ్ళు, మరి లేక్స్ దగ్గర దొరికే రాళ్ళు కూడా వాడతారు. కంకర రాళ్ళు లేక్స్ దగ్గర దొరికే రాళ్ళు తక్కువలో దొరుకుతాయి, కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వెయిట్ ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా దీన్ని pH హై ఉందా లేదా అని టెస్ట్ చేయాలి వాడే ముందు. దానికోసం వెనిగర్ తీసుకుని ఒక బాటిల్లో కానీ గ్లాస్లో కానీ దాంట్లో కొన్ని రాళ్ళు వేసి అబ్జర్వ్ చేయాలి. కాసేపటికి అందులో ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా వస్తుంటే pH హై అని అనమాట, అవి వాడకూడదు. ఎయిర్ బబుల్స్ అబ్జర్వ్ చేయకపోతే వాడుకోవచ్చు, pH హై కాదని అర్థం. క్లే పెబల్స్ లైట్ వెయిట్ ఉంటాయి, కానీ అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు. మీడియా బెడ్ ఫ్లడ్ అండ్ డ్రైన్ అనే పద్ధతిలో పనిచేస్తుంది. అంటే ఒక హైట్ దాకా వాటర్ ఫిల్ అయిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనికి బెల్ సైఫన్ అని ఒకటి వాడతారు. మామూలుగా వాడే బెల్ సైఫన్ మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంటర్నల్ బెల్ సైఫన్ అంటారు, అది ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఇన్ కేస్ దాని మీద వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎక్స్టర్నల్ బెల్ సైఫన్ మీద చేస్తున్నాను. దానిలో మెయింటెనెన్స్ అండ్ వాటర్ డ్రైన్ అవ్వడానికి బయట నుండే ఈజీగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలా అయితే మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. డీప్ వాటర్ కల్చర్, ఇది మనకి సరిపడే స్పేస్ ఉంది అనుకున్నప్పుడు పైరన్నిటికన్నా ఇది బెస్ట్. ఎందుకంటే మనీ పరంగా తక్కువ ఖర్చు అవుతుంది పై ఉన్న రెండట్ల కన్నా. దీనికి ఒక తొట్టిలాగా చేసుకుని అరౌండ్ 1 feet హైట్, పొడవు వెడల్పు అనేది మీరు వాడే ఏదైతే షీట్స్ దాంట్లో ఫ్లోటింగ్ చేయడానికి వాడతారో ఆ ఫోమ్ షీట్స్ యొక్క వెడల్పు పొడవు బట్టి డిజైన్ చేసుకోవాలి. సో దానిలో ఫోమ్ షీట్స్కి హోల్స్ చేసుకుని నెట్ కప్స్ కానీ వేరే ఏదైనా కప్స్లో కానీ ప్లాంట్ చేసుకుని ఈ షీట్స్ ఆ వాటర్ ఆ తొట్టెలో పైన వేస్తారు. ఇంపార్టెంట్గా గమనించాల్సిన విషయం ఏంటంటే వీటిలో వాడే ఏ మెటీరియల్స్ అయినా ఫుడ్ సేఫ్ అయి ఉండాలి. కెమికల్స్ ఉన్నవి లేక కెమికల్స్ కోసం వాడిన పాతవి ఉండకూడదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.